హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన తెలుగు వారి కోసం మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ను తీసుకుని వచ్చాను. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. స్టార్టింగ్లో శాలరీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఒక 3-4 ఇయర్స్ తర్వాత మీకు ప్రమోషన్స్ అనేవి వస్తాయి. అప్పుడు శాలరీ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. స్టార్టింగ్లో నియర్లీ 33,000 వరకు శాలరీ ఉంటుంది. ప్రమోషన్ వచ్చిన తర్వాత అలాగే ఇయర్లీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి, పిఆర్సీస్ ఉంటాయి. ఇవన్నీ వస్తే ఈజీగా ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి శాలరీస్ అనేవి ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే ఈ జాబ్స్కి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైతే తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటినీ ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో దట్ మీరు జాబ్ నోటిఫికేషన్ ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఈ ఎంటీఎస్ జాబ్స్కి సంబంధించి మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏం వర్క్ చేయాల్సి ఉంటుంది అనేది ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను. అలాగే మనకి ఏం ప్రమోషన్స్ అనేవి ఉంటాయి ఫ్యూచర్లో, మన కెరియర్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఇది గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ కాబట్టి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది మెయిన్గా మీరు అక్కడ క్లరికల్ జాబ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అంటే జిరాక్స్ తీయడము, అలాగే ఫ్యాక్స్ పంపించడము, ఫ్యాక్స్ రిసీవ్ చేసుకోవడము, అలాగే ఏవైనా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి డాక్ ఏదైతే ఉంటుందో దాన్ని రిసీవ్ చేసుకోవడము, అలాగే అప్లికేషన్ ఫామ్స్ ఏమన్నా ఉంటే వాటిని ఫిల్ చేయడము, ఇలాంటివి మెయిన్గా ఈ ఎంటీఎస్ జాబ్స్లో ఉంటాయి. అలాగే ఫైల్ మూమెంట్స్ అనేవి చేయాలి. ఒక ఆఫీసర్ దగ్గర నుంచి ఇంకొక ఆఫీసర్ దగ్గరికి ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు తీసుకొని వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటుగా మనకి ఒకవేళ మీరు ఐటీఐ కానీ లేదా ఏదైనా టెక్నికల్ నాలెడ్జ్ కానీ మీకు ఉంటే, ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కానివ్వండి, లేదా మెకానికల్ కానివ్వండి, లేదా ఇతర కంప్యూటర్ ఆపరేటర్ కానివ్వండి, ఇలా ఏదైనా మీరు ఐటీఐలో కానీ లేదా డిప్లొమా కానీ ఇలాంటివి ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అనేవి మీకు ఉంటే 10th పాటుగా మీకు దానికి రిలేటెడ్గా వర్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మనం వర్క్ చేసే ఆఫీస్ని బట్టి అక్కడ ఆ వర్క్ ఉందా లేదా అని బట్టి మీకు అక్కడ పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మీకు క్లరికల్ వర్కే మనకి ఎంటీఎస్ జాబ్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది సింపుల్గా మీరు ఎంటీఎస్ జాబ్కి సెలెక్ట్ అయ్యి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏం వర్క్ చేయాల్సి ఉంటుంది అనేది. నెక్స్ట్ ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, మీకు ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ లేదా ఇతర క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఫ్యూచర్లో మీరు మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళవచ్చు. సో మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్లో జాయిన్ అవుతారు. దాని తర్వాత మీకు కొద్ది రోజుల తర్వాత, అంటే మొదటగా 2 సంవత్సరాల పాటు ప్రొబేషన్ పీరియడ్ అలా ఉంటుంది. ఆ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి మీకు ప్రమోషన్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో నియర్లీ ఒక 3-4 ఇయర్స్కి మీకు ఈజీగా ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. సో అప్పుడు మీకు లోయర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి పోస్ట్ అనేది ఇస్తారు. బట్ ఈ లోయర్ డివిజన్ క్లర్క్ అనే పోస్ట్ మీకు ఇవ్వాలంటే మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ నుంచి మరికొద్ది సంవత్సరాలకి అప్పర్ డివిజన్ క్లర్క్ అనేటువంటి జాబ్కి వెళ్తారు. దాని తర్వాత డివిజన్ క్లర్క్ అని, అలాగే సెక్షన్ ఆఫీసర్, అంటే మనం వర్క్ చేసే ఆఫీస్లో ఈ పోస్టులు ఉంటే ఈ పోస్టుల వరకు వెళ్ళవచ్చు, లేదా ఇతర రకాల పోస్టులు ఉంటే వాటికి కూడా మిమ్మల్ని ప్రమోషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఎంటీఎస్ జాబ్ అనేది చాలా తక్కువ జాబు, అలాగే తక్కువ శాలరీ ఉంటుంది అని ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే మీరు ఒకసారి మళ్ళీ మీ రివైండ్ చేసుకోండి. సో ఫ్యూచర్లో మంచి మంచి ప్రమోషన్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి శాలరీస్ కూడా చాలా బాగా పెరుగుతాయి. అది మీరు ఒకసారి చూసుకొని ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. డియర్ ఫ్రెండ్స్, ఎంటీఎస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది సిఎస్ఐఆర్ ఎన్ఈఐఎస్టీ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎన్ఈఐఎస్టీ అనేటువంటి సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేసేటువంటి ఒక అటానమస్ బాడీ. సో ఇందులో డైనమిక్ అండ్ యంగ్ క్యాండిడేట్స్ని జాయిన్ చేయించుకోవడానికి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కోసం షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు.
టోటల్‌గా 9 పోస్టులున్నాయి. అన్‌రిజర్వ్డ్ 4, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 1, ఓబీసీకి 2, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 1, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 1 వేకెన్సీ ఇచ్చారు. అలాగే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌తో పాటుగా డ్రైవర్ నాన్ టెక్నికల్ అనేటువంటి జాబ్‌కి కూడా నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఇది ఒక్క పోస్ట్ అనేది ఉంది. అయితే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్‌కి సంబంధించి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటుందో మీరు ఈ జాబ్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్‌గా ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, అంటే డిజైరబుల్ అంటే మనకి ఇక్కడ ఎసెన్షియల్ అని ఇచ్చారు. అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా మీరు ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్‌కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. స్టార్టింగ్‌లో నెలకు మీకు రూ. 33,375 అప్రాక్సిమేట్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్‌కి సంబంధించి 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 25+5 అంటే టోటల్‌గా 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక డ్రైవర్ జాబ్‌కి రూ. 36,700 శాలరీ అనేది పర్ మంత్ స్టార్టింగ్‌లో ఉంటుంది. అండ్ 27 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ డ్రైవర్ జాబ్‌కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఒక్క వేకెన్సీ కూడా అన్‌రిజర్వ్డ్ సంబంధించినటువంటి వేకెన్సీ కాబట్టి ఏ క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్‌కి సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా ఏమీ ఉండదు. ఒకే ఒక సింగిల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. టోటల్‌గా 150 క్వెషన్స్‌తో మనకి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వెషన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ 2 లాంగ్వేజెస్‌లో మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఇంగ్లీష్‌లో మాత్రమే క్వెషన్ పేపర్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అయితే టోటల్ టైమింగ్ ఎంత అంటే 120 మినిట్స్ 2 అవర్స్ పాటు మనకి టైం అనేది ఇస్తారు. ఇక సిలబస్ విషయానికి వస్తే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వెషన్లు ఉంటాయి 75 మార్కులకి. అంటే ఒక్క క్వెషన్‌కి మనకి 3 మార్కులు అనేది జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ఉంటుంది. అలాగే యాప్టిట్యూడ్ నుంచి 25 క్వెషన్లు 75 మార్కులకి, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వెషన్లు 150 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వెషన్లు 150 మార్కులకి. ఇక్కడ ఈచ్ క్వెషన్‌కి సంబంధించి మనకి నెగెటివ్ మార్క్స్ అనేవి కూడా ఉంటాయి. ఒక నెగెటివ్ మార్క్ అనేది ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక మెరిట్ లిస్ట్ అనేది మనకి ఫైనల్‌గా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అనేది మనకి ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇద్దరికీ కూడా సేమ్ మార్క్స్ గాని వస్తే ఏం చేస్తారు అంటే డేట్ ఆఫ్ బర్త్‌లో ఎవరైతే ముందు పుట్టుంటారో వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ నెగెటివ్ మార్క్స్ లెస్‌గా ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. అది కూడా సేమ్ ఉంది అంటే తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇలా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా మ్యాచ్ అయ్యాయి అనుకోండి. అప్పుడు మీ యొక్క పేరులో ఫస్ట్ లెటర్స్ ఎవరికైతే ఉంటాయో ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. ఇవి ఒకవేళ టై అయితే. ఓకే. ఇక ఈ జాబ్‌కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్‌కి ఎటువంటి ఫీజు లేదు. మిగిలిన వాళ్ళందరూ రూ. 500 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతానికి మనకి షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ చేశారు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనకి 5వ తేదీ విడుదలవుతుంది. 5 మే 2026 నుంచి 4 జూన్ 2026 మధ్యలో మీరు ఆన్లైన్‌లో అప్లికేషన్స్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 4 జూన్ 2026 లోపు చేసుకోవాలి. 5వ తేదీ మేలో మనకి నోటిఫికేషన్ అనేది డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది. అది వచ్చిన వెంటనే మరొక వీడియో నేను మీకు చేసి క్లియర్‌గా ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే నేను మీకు క్లియర్‌గా చెప్తాను. మ్యాక్సిమం మనకి 90% ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇంకా ఏమన్నా ఉంటే తర్వాత నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.